ఈరోజు తెలుగు ఏకాదశి కదండి. అందరం పండుగ రోజు మూకుడు పెట్టుకోవడం మా తెలంగాణలో అయితే సాంప్రదాయం అండి. అందులో భాగంగా ఈరోజు నేను జంతికలు చేసుకోబోతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు 1 గ్లాస్ బియ్యపిండి అండి, 1 గ్లాస్ శనగపిండి అండ్ నెయ్యి కొద్దిగా, కాస్త వాము అండ్ నువ్వులు, కారము, సాల్ట్, హీట్ వాటర్ అండి. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అండి. కొద్దిగా నెయ్యి ఎందుకంటే కరకరలాడుతూ వస్తాయి, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఓమను కాస్త నలిపి వేసుకుందామండి. ఇప్పుడు మనం హీట్ వాటర్ వేసుకుందాం. వాటర్ మాత్రం చూసుకుంటూ వేసుకోండి, లేదంటే పిండి మెత్తగా అయినా గట్టిగా అయినా రాదు. మళ్ళీ మనకు పిండి అయితే ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దామండి. తర్వాత చేసుకోవడం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తెలుగు ఏకాదశి సందర్భంగా ఇంట్లో మొక్కుడు పెట్టాలి కదండి. నేనైతే జంతికలు చేస్తున్నానండి. జంతికలకి హోల్ ఇదిగోండి, ఈ హోల్ తీసుకున్నానండి. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, సన్నగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ వస్తాయండి. దొడ్డుగా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది, కరకరలాడదు. చూడండి ఎంత బాగా వచ్చింది, చూసారా? చూడగానే విరిగిపోతున్నాయి, చూసారా? చాలా బాగా వచ్చినాయండి. అయితే ఇంట్లో జంతికలు చేస్తున్నాను. ఎంత కరకరలాడుతూ వచ్చాయో చూడండి.